పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. దిస్ ఇస్ ద శుద్ధ చైతన్యం. ఆత్మారామ, నాట్ దశరథ రామ, నాట్ సీతాపతి రామ, ఆత్మారామ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో దిస్ ఆత్మారామ ఎలోన్, రైట్? ఇక్కడ నుండి ఒక ఇమాజినేషన్, ఒక క్రియేషన్ అనేది, ఒక లీల, ఒక క్రీడ, ఒక సృష్టి అనేది రావాలనుకుంటే సో కామయత బహుశ్యాం ప్రజా ఏత, ఇది వేదం వాక్యం. ఇక్కడ నుండి వచ్చినటువంటి డిస్టర్బెన్స్ని మాయాశక్తి అంటారు. దీన్ని త్రిగుణాత్మక మాయాశక్తి. అప్పుడు ఏమైందండి? త్రిగుణాత్మక మాయాశక్తి వచ్చింది, రైట్? ఫస్ట్ త్రిగుణాత్మక మాయాశక్తి వచ్చింది. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి వచ్చినటువంటి డిస్టర్బెన్స్ మాయాశక్తి వచ్చిందో, ఇది దీని నుంచి ప్రతిబింబించినప్పుడు దేర్ ఈజ్ అనదర్ కమ్ జీవా. నేను ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 3 ఐటమ్స్, 3 ఐటమ్స్, రైట్? 3 ఐటమ్స్ వచ్చాయి కదండి. శుద్ధ చైతన్యం దీనిలో ఉన్నది, దీనిలో ఉన్నదండి. ఇప్పుడు కలిసిపోయింది, మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇదేం చేస్తుంది? ఒరిజినల్గా దీని యొక్క స్వరూపం, ప్రతిబింబము, కానీ దీన్ని మర్చిపోయి దీంతో కలిసిపోయింది కానీ ఇప్పుడు ఇలాగ ఉన్నది. మనం చూడండి, ఎక్కడైనా చెయ్యని తెలుగే అంటాం మనం, ఇలాగ అనము, ఎవరు అనరు, ఇలాగంటాం. అంటే ఇప్పుడు ఏమైందండి? దీని యొక్క ప్రాపర్టీ, బర్త్ రైట్, దీని యొక్క బర్త్ రైట్ అంటే ఇది, కానీ ఇదేమనుకున్నారు? ఇది నా సంపద అనుకుంటుంది కదా. సో ఇలాగ మమేకం అయిపోయినప్పుడు ఇది కంప్లీట్గా మర్చిపోయామన్నమాట. అందుకే మనం ఏమంటాము? దేవుడు అంటే వైకుంఠం, ఎక్కడో వైకుంఠం, కైలాసం, పరలోకం, పరంధాం, సంథింగ్ లైక్ దట్. అంటే ఎంత అజ్ఞానం అనుకుంటే, ఒక బంగారు ఆభరణము, బంగారం ఎక్కడుందంటే బంగారమేమో జోయలకాస్ షోరూంలో ఉన్నది అన్నట్టు ఉంది. ఇక్కడ బంగారం ఉంగరం అడిగాను అనుకోండి, అమ్మ బంగారం ఎక్కడ ఉందంటే జోయలకాస్లో ఎక్కడో ఉందంటది. అంటే ఆభరణం కంటే భిన్నంగా బంగారం ఉండగలుగుతుందా? అదేవిధంగా ఈ సృష్టి కంటే భిన్నంగా ఈశ్వరుడు ఉండడు అనే విషయం మనకు స్పష్టత కావాలి. సింపుల్. భగవద్గీతలో ఉంది ఈ విషయం. భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టద అపరేయమితస్త్వన్యం ప్రకృతిం విద్ధి మే పరా జీవభూత మహాబాహో ధార్యతే యయేదం ధార్యతే జగత్. చెప్పారా? ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది ఏంటంటే, ఈ 8 రూపాలుగా ఉన్నటువంటి ప్రకృతి లోవర్ నేచర్ ఆఫ్ పరమాత్మ అని అర్థం. దాని యొక్క అపరేయమే తు అన్యం జీవభూతం చైతన్య స్వరూపేణ ఎంటైర్ జగత్తుకి ఆధారంగా ఉంది, సబ్స్ట్రేటం. ధార్యతే, ధరిస్తూ ఉన్నది. అందువలన దాన్నే సనాతన ధర్మం అని అన్నారు. అంటే ధారణాత్ ధర్మ, ధారయతి ప్రజాహ, అంటే సకల సృష్టినంతటిని పట్టించి ఉన్నది. చూడండి, ఈరోజు మన భూమి మీద ఉంటే మనం పడిపోము, లేదా పడిపోవాలి యాక్చువల్గా. ఎందుకు? భూమికి ఆకర్షణ శక్తి ఉందిగా నిలబడగలుగుతున్నా, అంతే కదా. సో ఈ విధంగా ఈ సనాతన ధర్మ స్వరూపంగానే పరమాత్మ ఉన్నది. అందుకే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే సూత్రాలు, నియమాల రూపంగానే ఉంటుంది, అంతే కదండి. పంచభూతాల్లో ఆ నియమములు అలా పాటిస్తుంది. సో ఈ విధంగా ఏదైతే పరమాత్మ ఉందో, ఈ యొక్క పంచభూతాలు గాను, సూర్యచంద్రుడు గాను, నక్షత్రాలు గాను, సకల ప్రాణులు, వృక్షాలు, ఔషధులు, వనస్పతి అన్నిట్లో ఉంది కదండి. దీన్ని వదిలిపెట్టి మనం వైకుంఠం అని ఇమాజినేషన్లో పడిపోయాం. ఇప్పుడు కైలాసం, వైకుంఠం మీరు గుర్తుపెట్టుకోండి. విష్ణు సహస్రనామం తిరగేయండి, ఇలా బుక్. దాంట్లో మీకు విష్ణుకి ఇంకో పేరేంటి? వైకుంఠ. వైకుంఠ విశ్వం. విశ్వం అంటే విష్ణు పేరు, అంటే జగత్, అంటే జగత్ విష్ణు అయినగా. మరి జగత్ విష్ణు అయినప్పుడు దేవుడు వేరేగా ఉండడాన్ని ఎలాగ భ్రమలో పడిపోతారు మన వాళ్ళు? అంటే ఇవన్నీ కూడా ఒక ఎల్కేజీ, యూకేజీ, ఇప్పుడు ఆద్య పిల్లలు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు చెప్పిన పాఠాలే ఇవే అల్టిమేట్ అనుకుని భ్రమలో ఉన్నాం మనం. అక్కడ నుండి మనం వస్తాం, దేవుడు వేరేగా ఉన్నాడు అంటాం. ఇప్పుడు చూడండి, భగవాన్ శ్రీకృష్ణ అక్కడ ఉన్నాడు కదా, అక్కడ ఉన్నాడు కదండి, అక్కడ పెట్టాం కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ అని మనం మంత్రం ఇచ్చాము, రూపం ఇచ్చాము, పూజ చేసాం, అన్నీ బాగున్నాయి. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి హో, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి హో, హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి హో, హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి హో, వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి, వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి, నిత నిత కర మాఖన చోరి గోపీ మనహారి,
నిత నిత కర మాకన చోరి గోపీ మనహారి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం आवो रे गावो रे भाग्यनगर के प्यारे आवो रे गावो रे गोकुल के प्यारे आवो रे नाचो रे रस रचावो रे आवो रे काना रे गोकुल के प्यारे हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम हरि केशव हरि गोविंद हरि నారాయణ హరి ఓ బోలియే కృష్ణ భగవానికి. ఇప్పుడు ఏమంటుందంటే ఆయనే చెప్పాడు, మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి తప్పులేదు, కానీ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అర్థమవుతుంది కదా? ఆయన ఏం చెప్పాడు, మనం ఎప్పుడైతే ఒక రూపము దగ్గర మనం ఉండిపోతామో, కృష్ణ అంటే అదే రూపాన్ని పట్టుకొని ఉండిపోతారని ఆయనకి తెలుసు. కాబట్టే 7వ అధ్యాయము 9వ అధ్యాయంలో 2 శ్లోకాలు చెప్పారు, సేమ్ శ్లోకం. అవజానంతి మామూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం. చూసారా ఎంత స్పష్టంగా చెప్పారంటే భగవాన్ శ్రీకృష్ణ. చూడండి, మీరు ఒక రూపాన్ని మీరు ఆరంభములో ఆలంబనగా తీసుకుంటే తప్పు లేదు, ఆరంభములో ఆలంబనగా తీసుకుంటే తప్పు లేదు. కానీ కృష్ణ అంటే కేవలము అదే రూపానికి మీరు పరిమితం చేస్తే కృష్ణుడికి మీరు అవమానించిన అవుతారు. ఎంత ప్రాబ్లం చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ భక్తులుగా ఉన్న మనము మన భక్తిని ఆయనకి అవమానం కలిగించేటట్లు చెయ్యకూడదు అని నేను అడుగుతున్నా. గీతలో ఆయన ఏం చెప్పారంటే, నన్ను మీరు భక్తిగా పూజించే మీరే నన్ను అవమానిస్తున్నారు మీకు తెలియకుండా. ఎందుకు? ఇప్పుడు చూడండి, అమ్మగారికి సపోజ్ ₹1 కోటి ఆస్తి పర్రాలు అనుకుందాం. అమ్మగారు ₹1 కోటి ఆస్తి, యమునా గారండి లక్షాధికారండి అన్నని అనుకోండి, ఏమవుతుంది? ఆవిడ ₹1 కోటి ఆస్తి ఉన్నదండి బాబు, యాక్చువల్ ట్యాక్స్ ఇక్కడ చూపెట్టారు అనుకో, సపోజ్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఉన్నది, ఆవిడ గురించి ఏదో ఉదాహరణ. ఆవిడ కోటీశ్వరాలు అయినప్పుడు ఆవిడ నేనేం చేస్తాను తెలుసండి, ఆవిడ లక్షాధికారండి అంటే ఏమంటుంది? ఆవిడకి అది గొప్ప అనిపించదండి బాబు. ఇదెవరు తిక్కల స్వామి, నా ₹1 కోటి ఉందా బాబు అంటే 100 లక్షలు నా దగ్గర ఉన్నాయి, నువ్వు 1 లక్ష గురించి చెప్తున్నావు. భగవాన్ శ్రీకృష్ణ పరిస్థితి అలాగ ఉంది. మన భక్తి ఒక్క రూపం దగ్గర మనం ఆగిపోతే ఆయన అదే బాధపడుతున్నాడు. అవజానంతి మాం నన్ను అవజానంతి వితౌట్ నోయింగ్ మానుషీం తనుమాశ్రితం. నేను కేవలం ఈ మానవ రూపానికి ఒక పరిమితమై ఉన్నానని భావిస్తున్నారు. కానీ పరం భావం అజానంత, నా భావం వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకు? నా పరం ఏంటి? సర్వభూత మహేశ్వరం. ఈశ్వర సర్వభూతాన హృద్దేశర్జున తిష్టతి సంసర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః సర్వజ్ఞం చాపి మాం విద్ది సర్వభూతేషు భారత. సకల ప్రాణి అంటే అణువు జడము చేతనం అనే భేదము లేకుండా యావత్ సృష్టంతా వ్యాపించి ఉన్నటువంటి శుద్ధ చైతన్యం ఉనికిగా ఉన్నటువంటి నేను చిదానంద రూప కృష్ణని పక్కన పెట్టి కేవలము ఒక మురళి పట్టుకొని ఏదో ఒక డ్యాన్స్ చేస్తున్నట్టు, లేకపోతే గోపికల అంగనా అంగనా అంతరే మాధవో మాధవో మాధవచ అంతరే అంగనా అని భాగవతం చెప్పినట్టు ఈ సకల సృష్టిలో గోపిక మధ్య కృష్ణ, కృష్ణకి మధ్య గోపిక, కృష్ణ ఇక్కడ మళ్ళీ గోపిక, మళ్ళీ కృష్ణ, మళ్ళీ గోపిక అంటే అలాగా ఇదంతా ఒక మాయ లీల క్రీడ. అందుకే దీన్ని ఒక దీర్ఘ స్వప్నం అన్నారు స్వామి శివానంద. డివైన్ లైఫ్ సొసైటీ స్థాపించారు ఆయన. రిషికేశ్ మీరు వెళ్తే శివానంద నగర్ ఉంటుంది, అక్కడ రామ్ జోలా ఉంటుంది మనకి గంగా నది ఒడ్డు పైన. ఆ జోలా కట్టించింది శివానంద ఆశ్రమం. దాని మొదటి పేరు శివానంద జూలా. మీ అందరికీ కొన్ని విషయాలు తెలియ చెప్తున్నా. అది 1987లో కట్టించారు. 1987. ఎందుకంటే 100 సంవత్సరాల సెంటినరీ సెలబ్రేషన్స్ ఆయనవి. ఆయన 1887 అతను శివానంద స్వామి.
కుప్పుస్వామి పట్టమడై తమిళనాడులో. సో ఆయన శివానంద జూలాన్ని కడితే అంతకుముందు పురాతనమైన జూల ఉంది, లక్ష్మణ జూల ఉన్నది కాబట్టి రామజూల ఉండాలి. కానీ లోకల్గా పీపుల్ అందరూ దాన్ని రామజూలగా మార్చారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ సీతా జూల అనేది కట్టారు కొత్తగా. తర్వాత మళ్ళీ వస్తుంది ఏ జూల మళ్ళీ వస్తుంది త్వరలో, హనుమాన్ జూల. రామ లక్ష్మణ జానకి, అంతే కదా, మనందరికీ తెలిసింది అవే జరుగుతుంటాయి. విరుద్ధంగా ఎవరు చేయడండి. ప్రకృతే అన్యతా భావ నా కదాచిత్ భవిష్యతి అన్నారు. ఎందుకు చెప్పనండి, కేవలము మన స్వభావం ఏదైతే ఉంటుందో దానికి మీరు అనుకూలంగా మాట్లాడితేనే మీ వెనక నేను నడుస్తా. దానికి విరుద్ధంగా మీరు మాట్లాడాలనుకోండి మిమ్మల్ని వదిలేస్తా, మీకు నమ్మరు. కానీ దీన్ని స్వభావం అంటారు. ప్రకృతే అన్యతా భావ, మీకు అర్థమవుతుందా? అంటే మనలో నీకు ధర్మము నీవు పాటించాలనుకోండి, నేను ఎంత ధర్మ ఉపదేశాలు చేసినా మీకు పనికిరావు. మీ హృదయంలో ధర్మం ఉండాలి. కొంచెమైనా ధర్మం ఉంటే, కొంచెమైన జ్యోతిలో వెలిగితే, మన ధర్మం అనేది మన హృదయంలో కాస్త ఉంటే ధర్మ సూక్తులు ఉపదేశాలు పనికి వస్తాయి. నా హృదయంలో ధర్మం లేదనుకోండి, పూర్తిగా ఎండిపోయినట్టు ఉందనుకోండి, ఎండమావిల్లాగా, నీరు ఎలాగుంటుంది అలాంటి మీరు రోజంతా ధర్మ సూక్తాలు చెప్పినా నేను పాటించను. అప్పుడు ఎలా ఉంటాను తెలుసా? అధర్మంగా ఉపదేశాలు ఇస్తా, దుర్యోధనలాగా. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్తి తథా కరోమి. ఆ ధర్మ అంటాడు దుర్యోధనుడు, హే కృష్ణ, నువ్వు చెప్పే ధర్మ సూక్తులు నాకు అక్కర్లేదు. నాకు తెలిసే బాబు, ధర్మం అంటే ఏంటో నాకు తెలుసు, అధర్మం అంటే ఏంటో కూడా బాగా తెలుసు. నేను కూడా గురుకులాల్లో చదువుకున్నాను, నాకు ధర్మము తెలుసు, అధర్మము తెలుసు. ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు హైకోర్టుల కంటే నాకు ధర్మం బాగా తెలుసు. ఎవరంటారు? దుర్యోధన కదా. ఆయన ఏమంటాడంటే, నాకు ధర్మము తెలుసు, అధర్మము తెలుసు. కర్ణుడికి అలాగే బురిడి కొట్టించాడు ఆయన. కర్ణ, డోంట్ వర్రీ, నేను ఇప్పుడు అధర్మం చేస్తున్నాను అనుకుంటున్నావు కదా, చేసి తప్పదు, కానీ మనము విజయం సాధిస్తాం కదా, అప్పుడు మళ్ళీ నేను ధర్మం చేసేస్తా, డోంట్ వర్రీ అంటాడు. అది జరగదు. అది మరి కర్ణుడికి బురిడి కొట్టించాడు అంటున్నాను నేను మీకు. ఇప్పుడు అలాగే చేస్తాను చాలామంది, చూసుకోండి. బిజినెస్ పీపుల్, పొలిటీషియన్స్ అలాగే అంటారు. ఆరంభంలో మీరు ఊరుకోండి, మనం గెలిచిన మళ్ళీ నేను ధర్మం పాటిస్తాను కదా, కాసేపు మీరు అధర్మంగా సహకరించండి అంటారు. మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉంటారు కదండి, వాళ్ళకి ఇలాగే మార్చేస్తారనమాట. ఏంటి, ఈ ఒక్కసారి మీ సంతకం పెట్టండి, ఈ చిన్న తప్పు చేయండి పర్లేదు, తర్వాత మనం మంచి చేద్దాం, తర్వాత మనం ధర్మం చేద్దాం. అలాగనే కదా ఐఏఎస్ ఐపీఎస్ జడ్జిలందరినీ కూడాను రంగంలో లాగుతారు. సో ఈ విషయం అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, మన సనాతన ధర్మములో, మన భారతదేశంలో పుట్టారు అంటేనే వారి యొక్క హృదయస్థంలో కొద్దిపాటి ధర్మ సంస్కారము, ఆ యొక్క వాసనలు ఉండి ఉంటాయని అంటున్నాను నేను. ఆ దైవీ గుణము, ఆ సద్గుణ సంపత్తి ఉంటేనే మీరు అటువైపు వెళ్ళగలుగుతారండి. అందుకే చూడండి, ఇప్పుడు ఎంతటి స్పిరిచువాలిటీ లైఫ్లో ఉండాలనుకున్నా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్ సహకరించవు. ఇప్పుడు నేను గోవా వెళ్ళి ఆ పార్టీల మధ్య నేను గీత చదువుతానంటే కుదరదు, అంతే కదా. ఇప్పుడు అదేవిధంగా అక్కడ లాస్ ఏంజల్సే ఉంటాయి కదా, లాస్ వేగస్, లాస్ ఏంజల్స్ అన్నీ ఉంటాయి అమెరికాలో. అదంతా ఏంటంటే భోగ భూమి అన్నారు. అంటే తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మూసీ నది లోకే విశంతి. మూసీ నది పక్కనే పడతారు అనుకోండి, ఇంకా దోమలు నువ్వేమనక్కర్లేదు. కాబట్టి ఈ విధంగా భగవద్గీత ఏం చెప్తుందంటే, ఒక అల్టిమేట్ నీ యొక్క జీవితంలో ఏది పొందాలనుకుంటున్నావో అది నీకు కష్టం లేకుండా పొందగలుగుతావు. చిన్నపాటి ఆ యొక్క నియమం పాటించండి. భగవద్గీతలో మీకు పెద్ద పెద్ద తపస్సులు, పెద్ద పెద్ద యజ్ఞాలు అక్కర్లేదండి. భగవద్గీత ఏం చెప్తుందంటే, మీకు ఎంత కెపాసిటీ ఉందో, మీకు ఎంత స్తోమత ఉందో, మీకు ఎంత శక్తి ఉందో, మీకు ఎంత సమయం ఉందో, ఇది సరిపోతుంది అంటుంది. మనం ఏమనుకుంటాము, అరే నా వల్ల కాదు, నాకు సపోర్ట్ లేరు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర మంచి ఇల్లు లేదు, మా కారు లేదు, ఇవన్నీ వస్తే నీ స్పిరిచువాలిటీ చేస్తాను అనుకుంటారు చాలామంది.
ఇదంతా కూడా భ్రమ. వాస్తవానికి ఎన్నో కార్లు, డబ్బులు, బంగళాలు ఇవన్నీ ఉన్నవారే స్పిరిచువాలిటీకి దూరంగా ఉంటారు. మన యొక్క మహాభారత రామాయణం నుండి వేదాల కాలం నుండి చూస్తే ఏమీ లేనివారు చిరిగిన వస్త్రాలు కట్టుకొని ఆ రోజుకి భిక్ష దొరుకుతుందో లేదో అనుమానంతో జీవించే వాళ్ళే ఈరోజు ఆధ్యాత్మిక చరిత్రలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. మనకి సుధామ అంటారు, కుచేలుడు అంటారు మీరు. ఆయన కానీ శబరి కానీ ఇలాంటి వాళ్ళందరూ ఒక్కసారి మీరు చూస్తే మీకు మీ స్వరూపం ఏమిటి, పరమాత్మను చేరుకోవడానికి ధనం అనేది పూర్తిగా అవసరం అనేది కాదు, కానీ ఆరంభంలో మీకు కొన్ని సదుపాయాలు అందిస్తాయి. అర్థమైంది కదండి. కాబట్టి భగవద్గీత ఏం చెప్పిందంటే మీకు ఎంత డబ్బు ఉన్నదా అనవసరము, మీకు ఎంత ధనము, డబ్బు, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ఎందుకు? భగవద్గీత ఏమడుగుతుందంటే నీ దగ్గర ఎంత ఉందో అవసరం లేదు నాకు, నువ్వెవరవు నేను చెప్తాను తెలుసుకో, ఇక నీకు ఏది లేకపోయినా పర్వాలేదు అంటుంది. అంటే భగవద్గీత టార్గెట్స్ ఏంటంటే వాట్ యు ఆర్, నాట్ వాట్ యు హ్యావ్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మనం జనరల్గా మనం ఏమనుకుంటామంటే నాకు అసలు ఆ ఛాన్స్ లేదండి, నేను ధనవంతుని ఇంట్లో పుట్టలేదండి, మాకు ఎవరు ఒప్పుకోవట్లేదండి, మా అమ్మగారు ఒప్పుకోవట్లేదు, మా అత్తగారు ఒప్పుకోవట్లేదు, మా నాన్నగారు ఒప్పుకోలేదు, మా మామ ఒప్పుకోవట్లేదు అనుకుంటున్నారు. జనం లేరని, డబ్బు లేదని. ఈ జనం ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని దూరంగా ఉన్నారు. ఎంత కన్ఫ్యూజన్ అంటే సొసైటీ ఒకటే అడుగుతారండి. ద్రౌపది కూడా స్టార్టింగ్లో అలాగే కన్ఫ్యూజ్ అవుతుంది, అసలు ఎందుకు నేను పుట్టాను అంటది ఆవిడ. కృష్ణ భగవాన్ ఒక మాట చెప్తాడు, చూడమ్మా నీ పుట్టుక ఎందుకు వచ్చావు, ఎందుకు జన్మించావు, నీ ద్వారా ఏమి జరగాలని ఉన్నది, ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ధర్మ అనుష్ఠానం చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే ధర్మ అనుష్ఠానం చేస్తావో అప్పుడు నీకు యోగ్యత వస్తుంది. ఆ యోగ్యతతో నీ స్వరూపమును తెలుసుకుంటావు. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఇంకా మిగలదో, యజ్ఞాత్వా నేహ భూయోన్యత జ్ఞాతవ్యం అవశిష్యతే 7వ అధ్యాయంలో చెప్పారు. అది ఉపనిషత్తుల్లో ఉన్నాయి ఇవన్నీ. కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇది ముండకోపనిషత్. మీకు భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకము దానికి మూలం ఎక్కడంటే ఉపనిషత్తులమ్మా, మీరు గుర్తుంచుకోవాలి. కఠోపనిషత్తు మీకు నేను చెప్పాను అనుకోండి, మీరు ఆశ్చర్యపోతారు, అదేంటి ఈ శ్లోకాలు గీతలో ఉన్నాయి కదా అంటారు మీరు. గీతలో ఉండి అందులో పెట్టలే, ఆ ఉపనిషత్తు నుంచి గీతకు వచ్చింది. ఇప్పుడు మన బిడ్డ బాగా చలాగ్గా ఉన్నారనుకోండి, వీళ్ళ నానమ్మ లాంటి పోలికలు ఉన్నాయంటారా? నానమ్మ దగ్గరికి వెళ్ళి మీ మనవరాల పోలికలు మీకు వచ్చినాయని అంటామా? చెప్పండి మీరు. నానమ్మ దగ్గరికి వెళ్ళి మీ మనవరాల పోలికలు మీకు వచ్చినాయండి అంతే షటప్ అంటది ఆవిడ. ఎందుకంటే ఆ చిన్నపిల్ల అక్కడ నీరే అంతే కదా. ఆ విధంగా శ్రీకృష్ణ కూడా అద్భుతమైన యోగి బాలయోగి అనమాట. అందువల్ల ఆయన చూడండి, ఆయన చెప్పినటువంటి జ్ఞానం అంతా కూడా ఉపనిషత్తులు దృష్టిలో పెట్టుకొని అలా చెప్పాడు. కొంతమంది గురువులు ఉంటారు, స్వయంభూ గురువులు. వీళ్ళు ఉపనిషత్తు అక్కర్లేదు, వేదం అక్కర్లేదు, భగవద్గీత అక్కర్లేదు అనేస్తుంటారు. కానీ భగవద్గీత శ్రీకృష్ణ చెప్పినట్టు చూడండి, ఆయన ఋషులకి, గురువులకి అలాగ గౌరవించుకుంటూ ఆ యొక్క ట్రెడిషన్ని, ఆ లీనియేజ్ని, ఆ యొక్క మన యొక్క సనాతన ధర్మాన్ని, సంప్రదాయాన్ని, ఆ యొక్క సంస్కృతిని, ఆచార వ్యవహారాలను కూడా గుర్తించి శిష్టాచారం అంటారు. అంటే పెద్దవాళ్ళు ఆచరించినది మనం ఆచరించిపోవాలి. ఎందుకంటే మనం కొత్తవి స్టార్ట్ చేయకూడదు, కానీ మనకి వివేకంతో ఆచరించమన్నాడు ఆయన. సంప్రదాయం అంటారనుకోండి, కొంతమంది గుడ్డిగా ఫాలో అయిపోతారు, అది కూడా తప్పు అని చెప్పాడు అనమాట. అందుకే సంప్రదాయాన్ని ఆయన మామిడి పండుతో పోల్చాడు. ఆయన మామిడి పండు కాయగా ఉందనుకోండి, పులుపుగా, చేదుగా, వగరగా ఉంటుంది. ఇంకా పెద్ద అయితే కొంచెం సగము ఊరగాయలు కూడా తింటారు, ఇంకా పండిపోతే పండుగ తింటారు. ఇంక వదిలేసి లాస్ట్కి ఏమవుతుంది, కుళ్ళిపోతుంది. అది తింటే మనకు అనారోగ్యం వస్తుంది. అలాగని వదలకూడదు, దాన్ని పట్టుకోకూడదు. కొన్ని మనకి మధ్యకాలంలో కొన్ని వచ్చాయి, సతీ సహగమలని, బాల్య వివాహాలని ఏవో ఉన్నాయి, కొన్ని చెడువి. అవి మధ్యలో ఎంటర్ అయినాయి మధ్యలో. కాబట్టి మధ్యలో ఎంటర్ అయినవి మధ్యలోనే తీసేయాలి. ఆయన పట్టుకొని ఏలాడారనుకోండి, మొత్తం మన సమాజమే కూలిపోతుంది. అందుకే శ్రీకృష్ణ చేసినటువంటి డేరింగ్ స్టెప్లన్నీ ఇలాగే ఉంటాయి. ఆయన గోవర్ధనగిరి పూజ స్టార్ట్ చేశాడు. వాస్తవానికి అది లేదు, వేదాల్లో ఎక్కడ ఉండవు అవి. ఆయన స్టార్ట్ చేసాడు ఎందుకు? సమాజంలో ఏ సమయంలో ఏది అవసరము, ఏది అవసరం లేదు అనే మనం తెలుసుకోవడమే సమయస్ఫూర్తి అంట. చెప్పండి.
నమస్తే అమ్మ. రండి. ఇప్పుడు మీరు అవి ఉంటారు కదా అమ్మా. శుభం భూయాత్. ఇప్పుడు మనము ఈరోజు సత్సంగ కార్యక్రమాన్ని ఏ విధంగా మీరేమైనా ప్రశ్నలు అడుగుతారా? ఎందుకంటే మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం నాకు ఆనందం.